నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఇంట్లో మ్యాట్స్ కాకుండా మషి బట్టను యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ హస్బెండ్ బట్టలే కానివ్వండి, పిల్లల బట్టలే కానివ్వండి, వాళ్ళ బట్టలతో సహా యూజ్ చేస్తూ ఉంటారు. వంట రూమ్లకి, హాల్లోకి, కిచెన్లోకి, బెడ్రూమ్స్లోకి అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటారు. సో తుడుచుకోవడానికి అది ఎంత నల్లగైపోయినా పర్లేదు, సంవత్సరాలు దాన్నే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ మషి బట్ట ప్రభావం మన లైఫ్కి ఏమైనా చూపిస్తుంది అని అంటారా సార్? 100% నెగటివ్ ఎనర్జీ చేస్తుంది. అది ఎవరి బట్టలు అయితే వాడుతున్నామో ఆ నెగటివ్ ఎనర్జీ అనేది చేస్తుంది. ఎవరికి వెళ్తుంది? వాడే వాళ్ళకి వెళ్తుందా, లేకపోతే ఎవరి బట్టలు అయితే యూజ్ చేస్తున్నాం వాళ్ళకి? ఈ షర్ట్ ఉంది, ఈ షర్ట్ నాది అని చెప్తున్నాం. మన ఆరా ఏదైతే ఉందో ఈ షర్టుకు ఉంటుంది. నెగటివ్ కూడా వస్తుంటది. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కొన్ని నెగటివ్స్ అనేటివి మనకు ఉంటాయి కాబట్టి ఆ నెగటివ్ మన బట్టలకు వస్తుంది. పాజిటివ్ ఆరా ఉంటుంది, నెగటివ్ ఆరా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రోజు కన్నా ఎక్కువ వేసుకోవట్లేదు బట్టల్ని. అవును సార్. ఇక్కడ ఎందుకు వేసుకోమంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది. మార్నింగ్ వేసుకున్న బట్టలు ఈవినింగ్ వరకు స్మెల్ వస్తుంది. మార్నింగ్ వేసుకుంటే మళ్ళీ తర్వాత రోజు వేసుకుంటే ఒక్కొక్కరు ఏంటంటే రెండో రోజు వేసుకుంటారు, అంతకన్నా వేసుకోరు ఇంకా. ఓకే, మన ఆరా, మన పవర్, మనలోని బాడీలోని ఆరా పవర్స్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ ఆరా కావచ్చు, పాజిటివ్ ఆరా కావచ్చు, దీనికి ఉంటుంది. క్లియర్ ఇక్కడికి. అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ శాతము టీషర్ట్లు ఉంటాయి, టీషర్ట్లను మసిబట్టలుగా వాడుతుంటారు. ఎక్కువ ఎవరి పిల్లలే వాడుతుంటారు. కాటన్ ఏవైనా సరే, చిన్న పిల్లలు కాటన్ వాడుతుంటారు. అంటే కింద డోర్ మ్యాట్ల దగ్గర అవి లేడీస్ పెట్టికోట్స్ కావచ్చు, ఇంకా ఏవైతే ఇవన్నీ కూడా చాలా వాడుతుంటారు. అవన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన ఆరా కొంచెం వాళ్ళకు ఉంటుంది. ఇంకా పిల్లల టీ షర్ట్లు ఉంటాయి, ఇంకా బనియన్స్ ఉంటాయి. బనియన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కిచెన్లో వాడుతుంటాం. అవును సార్. ఈ క్లీనింగ్ చేసుకోవడానికి కొంచెం అటు ఇటు పెద్దగా ఏమంత ప్రాబ్లం కాదు, కానీ ఎక్కడ వాడొద్దు. ఏ బట్టలు కూడా మనం యూజ్ చేసినవి తుడుచుకోవడానికి వాడొద్దు, కిచెన్లో వాడొద్దు, డోర్ల దగ్గర వేసుకునే మ్యాట్లకు అక్కడ కానీ ఎక్కడ వాడొద్దు. ఏదైనా సరే కొత్త ఐటమ్ కొని దానికి సంబంధించిన మాత్రమే వాడండి. కొన్ని చోట్ల ఏం చేస్తుంటారంటే ఈ దినాలకు టవల్స్ ఇస్తుంటారు. అవును సార్. అట్లాంటివి కూడా మనం వాడుతుంటాం, కానీ అట్లాంటివి వాడొద్దని నేను చెప్తాను. ఎందుకంటే దినాలకు వచ్చి వేస్తారు కదా, దినాలకు వచ్చి వేస్తుంటారు కదా టవల్స్, అవి మనం వాడుకోవద్దు. ఎందుకంటే ఆ టవల్స్ అని చాలా వస్తాయి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇది నెగటివ్ అనేది అక్కడ ఆ దినంలో ఎవరి గురించి ఇస్తున్నారు, చనిపోయిన వాళ్ళ పేరు మీద ఇస్తారు. ఆ నెగటివ్ ఆరా అనేది ఆ టవల్ పైన పనిచేస్తుంటుంది, ఆ బట్టల పైన పనిచేస్తుంటుంది. దాదాపు కొంచెం అవాయిడ్ చేయండి. పర్టికులర్ ప్లేసుల్లో దాన్ని ఏదైనా ముఖ్యమైన మనకు వర్క్లకు కానీ దానికి కానీ వాడకండి. ఒకవేళ కంపల్సరీ వాడాలి, కొత్త దాన్ని తీసి వాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్. దాన్ని డైలీ యూస్కి కూడా వాడొద్దా సార్? డైలీ యూస్కి ఒకవేళ వాడుకోవాలంటే దాన్ని కొంచెం బాగా నిమ్మకాయ, ఉప్పు, కొత్తది డైరెక్ట్ వాడకండి. కొంచెం కంపల్సరీ అనేది ఉంటుంది కదా, చాలా వస్తాయి టవల్స్ ఇంటికి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రతిసారి ఒక 5 times అయినా కనీసము ఒక నిమ్మకాయ పిండి, ఒక్కటే టవల్ ఏదైతే మనకు ఆ దినాలకు వెళ్ళినప్పుడు వస్తుందో అలాంటి టవల్ని కావాలంటే మసిబట్టకు చింపుకొని వాడుకోండి, కొత్తదైనా సరే. లేదు కొనుక్కోవాలంటే కొనుక్కొని వాడుకోండి. ఒక 5 times ఖచ్చితంగా దాన్ని ఉప్పు ప్లస్ నిమ్మకాయలు కనీసం ఒక 6 hours అయినా నానబెట్టి ఆ నెగటివ్ ఎనర్జీ, చనిపోయిన అతని యొక్క నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో అది చేసే పనిని బట్టి అంతా తిరుగుతూ ఉంటుంది దాని ఆత్మ. అంటే ఈ విషయం ఎవరికి తెలిసి ఉండదు, నాకు తెలిసి కొత్తది కదా అని వాడేస్తుంటాం మనం. కాకపోతే అది మంచిది కాదు. నేను ఆల్రెడీ ఇవన్నీ చెక్ చేశాను. మా ఇంటికి వచ్చినట్టు కూడా వస్తుంటాయి కదా, చెక్ చేశాను. చనిపోయిన నెగటివ్ ఆరా ఉంటుంది, దాని యొక్క ఆత్మ ప్రభావం కూడా వచ్చి దానికి డెవిల్ ఫోర్స్ అంటాం మేము. ఈ డెవిల్ ఫోర్స్ అనేది ఆ బట్టలో ఉంటుంది. ఆ ఫోర్స్ లేకుండా ఉండాలి అంటే నిమ్మకాయ, ఉప్పు ఒక 6 hours నానబెట్టి
దాన్ని ఆరేసి తర్వాత వాడుకోండి. దాన్ని మసిబట్టకైనా వాడుకోవచ్చు, కాకపోతే దాదాపు వాడకండి. అదేంటంటే మంచి మంచి టవల్స్ ఇస్తుంటారు కాబట్టి మనసు అంగీకరించదు, తప్పదు. వాడకుండా ఉంటేనే మంచిది, వాడద్దు. రెండోది ఏంటంటే పిల్లల బట్టలు, టీషర్ట్లు అవి ఇవి మనకు మసిబట్టలుగా వాడుతుంటాం, కానీ ఎక్కువ రోజులు వాడతాం. వాళ్ళ యొక్క ఆరా ఏమవుతుందంటే ప్రతిసారి ఆ వేడికి కాలిపోయినట్టు ఉంటుంది. వాళ్ళ జీవితంగా దాన్ని నెగిటివ్ చెప్పడం కన్నా వాడకండి అంతే. ఇంకా ఏదో అంటారు చూడండి, వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళ మారం చేస్తుంటారు బాగా పిల్లలు. వాళ్ళ షర్ట్ వాడుతుంటే చూడండి, మీరు ఒకసారి గమనించండి, మీ పిల్లల టీషర్ట్లు వాడుతుండండి, వాడెంత సతాయిస్తుంటాడో అక్కడ ఇంపాక్ట్ ఎప్పుడే చూపించేస్తుంది. అందుకనే ఈ టీషర్ట్లు కానీ ఏది కూడా దానికి సంబంధించిన టవల్స్ ఇవైనా నేను ఇందాక చెప్పిన దినాలకు తెచ్చిన టవల్స్ అయినా వాడుకోండి. లేదంటే చిన్న నాప్కిన్ టవల్స్ ఉన్నాయి, 10 రూపాయలు ఇస్తే మస్తుగా దొరుకుతాయి. దాన్ని ఉతుక్కోవచ్చు, చేసుకోవచ్చు రెగ్యులర్గా, చాలా బాగుంటుంది. ఎందుకు ఆ టీషర్ట్లు పెట్టి అవి పెట్టి అనవసరం కదా. అందుకనే మసిబట్టకు ఈ బట్టలు నెగిటివ్ ఆరా అనేది మనకు ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఎవరి బట్టలు కూడా అక్కడ వాడద్దు, దేనికి కూడా వాడద్దు. ఒకవేళ కిచెన్ అయితే ఒకవేళ కొత్త బట్టలు తెచ్చుకొని కావాలంటే మీరు ఇంట్లో తుడుచుకోవడానికి దానికి దీనికంటే ఒకవేళ యూజ్ చేసిన పెద్ద ప్రాబ్లం లేదు, కానీ కిచెన్లో మాత్రం మసిబట్టకు మాత్రం వాడద్దు. ఒకవేళ మనం పిల్లల బట్టలు కిచెన్ లో గానీ లేదా మ్యాట్ లాగా యూజ్ చేస్తే దాని ప్రభావం మన పిల్లల మీద పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఆ నెగిటివ్ వాళ్ళ ఆరా ఏదైతే కాల్చినట్టు అవుతుంది. వాళ్ళ నెగిటివ్ ఆరాని వాళ్ళ పాజిటివ్ ఆరాని కాల్చేసినట్టు అవుతుంది. అందుకనే వాడద్దు. మసిబట్టగా వాడితే వాళ్ళు ఎవరి బట్టలు అయితే వాడుతున్నారో వాళ్ళకు దుష్పరిణామాలు అనేటివి ఏర్పడతాయి, వద్దు. వాళ్ళ బిహేవియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ మీద చూపించవచ్చు, వాళ్ళ బిహేవియర్ మీద చూపించవచ్చు. దీనికి అయ్యే ఖర్చు వీళ్ళ హెల్త్ మీద వీళ్ళ ప్రభావం చూపించే దానికి ఎంత ఖర్చు అవుతుందో అదేదో మసిబట్టలు కొత్తగా కొనుక్కొచ్చుకుంటే అయిపోతుంది. దానికి 100% అయితే దానికి 100 రూపాయలు అయితే 10 రూపాయలు అయితే అయిపోతుంది. ఇక్కడ 90 రూపాయలు ఖర్చు మిగిలినట్టే కదా. అదేమ్మా చూడండి అమ్మా, మీ ఇళ్ళలో మీరే వాడుతుంటారు, మీరే ఆ తప్పు చేయకండి. మన పిల్లలే మనమే చూసుకొని మనం చెక్ చేసుకుంటే 100% ఎప్పటికీ కూడా అవి వాడొద్దు చెప్తున్నాను. అందుకని ఏదన్నా చిన్న చిన్న వాటికి ఎవరికైనా కావాలంటే మీరు దానం ఇచ్చేటప్పుడు కూడా చూసుకోండి. మీ బట్టలు ఎవరికైనా దానం ఇవ్వాలి, ఈ బాల్ ఏమన్నప్పుడు ఏం చేస్తారంటే మన ఆరా మనకే మిగిలి ఉండాలి, మన బట్టలకే ఉండాలంటే ఏం చేస్తారంటే సేమ్ ఒక నిమ్మకాయ, ఒక ఉప్పు ఒక్కొక్క షర్ట్కి సంబంధించి అందులో వేసి నానబెట్టి ఉతికి కావాలంటే ఇచ్చేయండి, లేకుంటే పడేసేయండి. ఎక్కడికన్నా డస్ట్బిన్లో వేసినా కూడా అవి ఇంకా ఇదైపోతాయి. ఆ విధంగా చేయండి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు మన ఆరా మన బట్టలతోనే అక్కడికే ఉంటుంది కాబట్టి మన ఆరా వెళ్ళిపోకుండా ఉంటుంది. అది ఉతికేసి అట్లా ఇచ్చుకోండి ఎవరికైనా ఇవ్వాలంటే. తప్పకుండా సార్. మనం మ్యాట్ లాగా యూజ్ చేసే ఆ క్లాత్స్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి మన లైఫ్లో అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.